హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ వ్లాగ్స్కి స్వాగతం అండి. మనము శ్రీ కృష్ణాష్టమి పండుగ విశిష్టత ఏమిటి, విధానం ఏమిటి అనేది తెలుసుకుందామండి వీడియోలో. కృష్ణుడి జీవితమే ఒక మానవ జీవన అనుభవ సారం, మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం. శ్రీకృష్ణుని రూపము నల్లనిది, మనస్సు మాత్రం వెన్నపూసల తెల్లనిది. దేనికి భయపడని వ్యక్తిత్వంతో చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించాడు. నమ్మిన వారికి కొండంత అండగా నిలిచాడు. అసలు కృష్ణుడంటేనే అలౌకిక ఆనందానికి ప్రతిరూపం, సచ్చిదానంద రూపం, సచ్చిత్ ఆనంద స్వరూపం. పాపాలని నాశనం చేసేదే కృష్ణతత్వం. కృష్ణుడి పేరు తలుచుకుంటేనే అమరత్వం సిద్ధిస్తుంది, జవసత్వాలు ఉట్టిపడతాయి. కృష్ణనామం కర్ణపేయంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు హిందూ మతంలో అర్చింపబడే ఒక దేవుడు. విష్ణువు యొక్క 10 అవతారాలలో 8వ అవతారము కృష్ణుడు. నందననామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతువు, శ్రావణ బహుళ అష్టమి, రోహిణి నక్షత్రం 4వ పాదాన గురువారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీ దేవి వసుదేవుల దంపతులకు శ్రీకృష్ణుడు జన్మించాడు. అందరికీ అన్నీ తాని అయ్యి మన పురాణాలలోనూ తాత్విక గ్రంథాలలోనూ జనబాహుళ్యంలోని గాథలలోనూ సాహిత్యంలోనూ ఆచార పూజా సాంప్రదాయాలలోనూ కృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు, చిత్రీకరిస్తుంటారు. చిలిపి బాలునిగాను, పశువుల కాపరిగాను, రాధా గోపిక మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషులు ఉన్నారు కదండి, అష్టమహిషుల ప్రభువుగాను, గోపికల మనసు దోచుకున్నవాడిగాను, యాదవరాజుగాను, అర్జునుని సారథి అయిన పాండవ పక్షపాతిగాను, భగవద్గీత ప్రబోధకునిగాను, తత్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రక రాజనీతిజ్ఞునిగాను, ఇలా బహు విధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడినాయి. కానీ ఆ శ్రీకృష్ణుని గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవలసినవి మిగిలిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు వెన్నముద్దల దొంగ గురించి తెలుసుకుందాం. ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగలిస్తూ వెన్న దొంగగా ముద్ర వేసుకున్నాడు. అలా వెన్నముద్దల దొంగతనంలో మానవులకు అందని దేవరహస్యం ఉందట. వెన్న జ్ఞానానికి సంకేతంగా చెబుతుంటారు మన పెద్దలు. శ్రీకృష్ణుని తత్వం చాలా గొప్పది. బాల్యంలోనే తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. వెన్నముద్దలు ఎక్కువ ఇష్టంగా తినేవాడు. వెన్న జ్ఞానానికి సంకేతం. వెన్న నల్లని కుండలలో కదా ఉండేది. అజ్ఞానానికి సంకేతం నల్లని కుండ. సరే, వెలుగుకు విజ్ఞానానికి చిహ్నం తెల్లని వెన్న. తన భక్తుల మనసులోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపడం కోసమే కన్నయ్య వెన్న తినేవాడు. సరే అండి, ఇదండి రహస్యం. చిన్ని కృష్ణుడు వెన్న దొంగ కాదండి, అది భక్తుల అజ్ఞానాన్ని తొలగించడానికి అలా చిన్నప్పుడే చేశాడనమాట. ఆయన దేవదేవుడు. అలా అందరి ఇళ్లకు వెళ్ళి వెన్న తినేవాడండి. అదటండి అజ్ఞానానికి సంకేతం నల్లని కుండ, వెలుగుకు విజ్ఞానానికి చిహ్నం తెల్లని వెన్న. తన భక్తుల మనసులోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపడం కోసమే కన్నయ్య వెన్న తినేవాడు. అంతా కృష్ణమయం ఏంటో చూద్దాం. ఎందుకు మహిళలు కృష్ణతత్వం ఎక్కువ ఇష్టపడతారంటే అందులో ప్రతిదీ సున్నితత్వం, ఆరాధనే దాని తత్వం. కృష్ణతత్వం చదివిన వారికి నిజమైన ప్రేమతత్వం తెలుస్తుంది. గోపాలుడు ఎక్కడా మహిళలతో పరుషముగా మాట్లాడినట్లు మనము చూడము. రుక్మిణీదేవి యొక్క భక్తి ఆరాధనను, సత్యభామ యొక్క గడసరితనం, శక్తివంతమైన మహిళగా ఆమె పట్ల కూడా
అదే సున్నితత్వం కనబరచడం లాంటివి ఎన్నో చెప్పుకోవచ్చు. అందుకే మహిళలు ఎప్పుడూ అచంచల ప్రేమతో అత్యంత సహనంతో జయించే కృష్ణతత్వమును ఇష్టపడతారు. ప్రజల దృష్టిలో ఎంత వీరుడు ధీరుడు మహాదేవుడు అయినా కూడా ఏ ప్రత్యేకత లేకుండా ఇంట్లో అత్యంత సాధారణంగా ఉండగలగడం ఆ కృష్ణ పరమాత్మకే చెల్లింది. ఇప్పుడు రంగులమయం గురించి తెలుసుకుందాం. నెమలి పింఛంలో 7 రంగులు ఉంటాయి. ప్రకృతిలో కనిపించే రంగులన్నీ ఈ 7 వర్ణాల సమాహారమే. అంతేకాదు లోకమంతా విస్తరించి ఉన్న ఆకాశం పగటి వేళ నీలవర్ణంతో, రాత్రి వేళల్లో నల్లని వర్ణంతో ప్రకాశిస్తుంది. ఇన్ని రంగుల సమాహారమే ఆకాశం. సూర్యోదయంలో ఒక రంగు, సూర్యాస్తమయంలో మరొక రంగు కనిపిస్తుంది. ఈ రంగులన్నీ కాలానికి సంకేతం. కృష్ణపక్షం శుక్లపక్షం అనే విభాగాలుగా చూసినా కాలమంతా రంగులమయంగా కనిపిస్తుంది. ఇవన్నీ నెమలి పింఛంలో కనిపిస్తాయి. ఆ కాలానికి ప్రతీకగా శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ధరిస్తాడు. ఆ కాలానికి ప్రతీకగా శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ధరిస్తాడు అంటున్నారు. వేణుమాధవుడు గురించి తెలుసుకుందాం. కన్నయ్య వేణువును విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేడు. వేణువు మాధవుల అనుబంధం ఎంత గొప్పదంటే చివరకు గోపికలు కూడా వేణువును చూసి అసూయ పొందారు. కన్నయ్య తమ కన్నా వేణువునే ఎక్కువగా ఆదరిస్తున్నాడని అలిగారు. వాళ్ళందరూ కలిసి వేణువుని అడిగితే ఇలా అందట, నన్ను నేను గోపయ్యకు అర్పించుకున్నాను, నాలో ఏమీ లేదు, అంతా డొల్లా అంది. నిజమే, వేణువు అంతా శూన్యం అంటే పరిపూర్ణతకు చిహ్నం. వేణువంతా శూన్యం లోపల అంటే పరిపూర్ణతకు చిహ్నం అని. తనకంటూ ఏమీ లేదు. మనసులో ఏ మాలిన్యము, ఏ భావము, వికారము లేదు. తన సర్వస్వాన్ని పరమాత్మకు అర్పించుకుంది. నేను, నాది అనే భావాలు వేణువుకు లేవు. ఏది తనదో అదే పరమాత్మకు ఇచ్చేసింది. ఇప్పుడిక వేణువు మాధవుడు ఇద్దరు కాదు, వేణుమాధవుడు మాత్రమే. వేణువు మాధవుడు అనే ఇద్దరు కాదు, వేణుమాధవుడు మాత్రమే. మానవుడు అందుకోవలసిన మహత్తరమైన ఆధ్యాత్మిక సందేశాన్ని వేణువు అందిస్తుంది అని చెప్తున్నారండి. ఇదండి కృష్ణ పరమాత్మ గురించి తెలుసుకున్నామండి విషయాలు. మనము శ్రీకృష్ణాష్టమి పండుగ విశిష్టత ఏమిటి, విధానం ఏమిటి అనే విషయాలు తెలుసుకున్నాము వీడియోలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.